కర్నూలు జిల్లా ఆదోనిలో ఏసీ యూసీఏ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల హక్కుల ర్యాలీని నిర్వహించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉన్నందున ఆ పార్టీ సహకారంతో దళిత క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడం సాధ్యమేనని దళిత సంఘాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే కేవలం 2 నిమిషాల్లోనే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పై సానుకూల నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో దళిత క్రైస్తవులు కుల వివక్షకు గురవుతూ అణచివేతకు లోనవుతున్నారు. కానీ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించింది. మాకు రావాల్సిన హక్కులను తక్షణమే కల్పించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ఈ పోరాటాన్ని ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్తామని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో తక్షణమే చర్చించి మాకు న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవ ర్యాలీకి ఇచ్చేసిన మాస్టర్లకు, అలాగే సిస్టర్స్ కు, స్త్రీలకు, పిల్లలకు, సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏసీసీ కమిటీ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీడియా మిత్రులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పోలీసు అధికారులకైతేనేమి, ప్రభుత్వ అధికారులకు మా యొక్క విన్నపాన్ని మరి తెలియజేయడానికి వారు ఇచ్చిన పర్మిషన్ బట్టి వరకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి సమయంలో 1950లో ఇచ్చిన ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్ ను రద్దు చేయాలని ఒక డిమాండ్ తో మేమందరం రోడ్ ఎక్కడం జరిగింది. కాబట్టి మతం మారిన, కులం మారిన ఒక నినాదంతో బయటకు వచ్చాము. ఈరోజు మతము అనేది నా స్వేచ్ఛ, అది 20వ ఆర్టికల్ ప్రకారము మత స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి ఎవరైనా ఏ మతంలోకైనా వెళ్ళొచ్చని మరి భారత రాజ్యాంగం మనకి ఇచ్చింటే, ఈ రోజు ఆ భారత రాజ్యాంగం 21వ ఆర్టికల్ ను మరి పక్కన పెట్టి మనకు మరి లేనిపోయాక మరి ఆర్డర్లు ఇచ్చి మనలో ఇబ్బంది కలిగిస్తున్నాయిక మరి దినాలు ఉంటున్నాం కాబట్టి దళిత క్రైస్తవులందరూ కూడా ఏకమై ఈ యొక్క ఉద్యమం ఉధృతం చేస్తూ ఆ ప్రెసిడెంటల్ ఆర్డర్ అధ్యయనంత వరకు కూడా మనం పోరాటం చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. ఎందుకంటే మన భావితరాలకు మనం మేలు చేసిన వారం అయితే ఈ విధంగా మరి అనేక మంది ర్యాలీలు మరి చేయవలసి వస్తుంది. కాబట్టి రద్దు చేసేంత వరకు కూడా మీరందరూ కూడా మరి ఐక్యంగా ఉండాలని, దళిత క్రైస్తవులందరూ కూడా మరి పురికొల్పి రాబోయే దినాల్లో ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాము. మతం వేరు, కులం వేరు. ఇప్పుడు అనేక కులాలు నమ్ముకుంటే యేసుప్రభుని వాళ్ళ రాయితీలు అక్కడట్లు వాళ్ళగా ఉంటున్నాయి. కానీ కేవలం మానవాళికి మాత్రం యేసుప్రభుని నమ్ముకుంటే మరి వాళ్ళకి మరి రాయితీలు పోతామని చెప్పి మరి ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్ ఉంది. కాబట్టి అది ఒక మరి రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఆ యొక్క ఆర్డర్ వెంటనే రద్దుపరిచి మాకు మత స్వేచ్ఛను కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు జి ఆనందరాజు, ఏసీసీ అధ్యక్షులు ఆదని. ఈ దేశంలో మనం ఇంకా దళితులుగా కుల వివక్షతో బతకడానికి కారణము రాజకీయ పార్టీలు. వీళ్ళు మనం తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ పార్టీని, అంతకుముందు కాంగ్రెస్ పార్టీని, వీళ్ళందరినీ గెలిపించాం. ఒక్కళ్ళు కూడా మన గురించి పార్లమెంటులో మాట్లాడలేదు. పార్లమెంటులో కనుక మాట్లాడితే ఈ చట్టం ఎప్పుడో రద్దయి ఉండేది. పార్లమెంటులో మాట్లాడకపోవడం వల్ల మనం ఇంకా ఈ అన్యాయానికి గురవుతున్నాం. మనందరి వైపు నుంచి మనం ఒక డిమాండ్ ఏం చేయాలంటే, జూలై 20వ తేదీ నుంచి ఢిల్లీ పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నాయి. మనకందరికీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీకు ఎంపీలు దగ్గరలో లేకపోవచ్చు, ఎమ్మెల్యేలు మాత్రం మనకు దగ్గరలో ఉంటారు. మనం అందరం ఎమ్మెల్యేల ఇంటి ముందుకెళ్ళి ఖచ్చితంగా మీ ఎంపీలతోటి మీరు ఢిల్లీలో మా విషయం మీద, ఈ దళిత క్రైస్తవులకు సంబంధించిన విషయం మీద ఢిల్లీలో పార్లమెంట్ లో మాట్లాడి అది రద్దు చేయాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. చేద్దామా వద్దా? ఢిల్లీ పార్లమెంట్ లో మాట్లాడకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికి మనం ఓట్లేసాం. వాళ్ళని గెలిపించినాం, వాళ్ళ ముఖ్యమంత్రులు చేసినాం. వాళ్ళు వాళ్ళ ఎంపీలతోటి మాట్లాడి ఢిల్లీలో ఈ విషయం మీద మాట్లాడాలని మనము కోరడము, మనము డిమాండ్ చేయడము, ఇది మన బాధ్యత. లేకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో మేము మీకు ఓట్లేమని కూడా మనం తెగేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎంతకాలం ఈ సమస్యను మనం అనుభవిద్దాం? ఎంతకాలం ఈ రహస్య సీక్రెట్ క్రిస్టియన్స్ గా మనం ఎంతకాలం బతుకుదాం అనేది మనం నిర్ణయించుకుందాం.
రెండవది నేను కోరేది ఏంటంటే ఈ 2 లైన్ల ఆర్డరు ఇప్పుడు మనకు 76 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ అన్యాయానికి కారణము 2 లైన్ల రాష్ట్రపతి ఆర్డరు. ఈ 2 లైన్ల రాష్ట్రపతి ఆర్డరు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తలుచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన ఇంతకు ముందు నిలబెట్టాడు కాబట్టి, ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలతో నిలబడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బాధ్యత ఉంది. ఈ 2 లైన్ల ఆర్డర్ని 2 నిమిషాలలో రద్దు చేయొచ్చు. గంటలు, రోజులు, సంవత్సరాలు చర్చలు అవసరమే లేదు. 2 లైన్ల ఆర్డర్ని ఈ ప్రభుత్వము రద్దు చేస్తుంది అంతే. ఒక్క లైన్ కనుక రాస్తే 2 నిమిషాలలో అది రద్దు అయిపోతుంది. కాబట్టి అది రద్దు చేయించడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ తోటి మాట్లాడాలని చెప్పి మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కానీ ఉంటే మా న్యాయమైన డిమాండ్, ఎందుకంటే ఆదాని అంబానీలు లక్షల కోట్ల డబ్బులు తీసుకొని ఈ దేశం వదిలిపెట్టి పారిపోయారు. మనం 1,00,000 అడగటం లేదు, ₹1,00,000 అడగడం లేదు, కోట్ల దాకా అసలు అవసరమే లేదు. మనం ఏమడుగుతున్నాము? రాజ్యాంగం కల్పించింది మా దేవుడిని మేము భయం లేకుండా ధైర్యంగా మా ఇష్టం వచ్చినట్టుగా మేము ప్రార్థన చేసుకుంటాము అంటున్నాం. అంతకంటే ఏమన్నా అడుగుతున్నామా? దానికి మీరు చట్టపరంగా అడ్డు చెప్పొద్దు అని చెప్తున్నాం. కాబట్టి ఈ చట్టపరంగా ఉన్నటువంటి ఆ యొక్క అడ్డంకిని తొలగించమనేది మన డిమాండ్. ఈ రోజు నుంచి మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీరు ఎస్సీలా, మీరు క్రిస్టియన్లా అంటే మేము క్రీస్తు బిడ్డలమని చెప్పండి. ఎవరు మనము? ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేము క్రీస్తు బిడ్డలము. ఇదిగో మా చేతిలో బైబిల్ ఉంది, మా ఇంట్లో రాజ్యాంగం ఉంది, మేము దేవుణ్ణి నమ్ముతున్నాము, మీరేం చేసుకుంటారో చేసుకోకుండా అని గట్టిగా చెప్పాలి. ఆ విధంగా ఇక్కడున్న సబ్ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారికి, పై అధికారులకు మన డిమాండ్లను తెలియజేయాలని చెప్పి మనం కోరుతూ, ఈ రోజు నుంచి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరందరి ఇళ్లలో రాజ్యాంగం పెట్టుకోండి. ఈ రాజ్యాంగంలో మత వివక్ష లేనే లేదు. కాబట్టి మీరు రాజ్యాంగం ప్రకారం నడవమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.